టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గత తరగతిలో రేఖాగణితంకు సంబంధించినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క భావనను చర్చించుకోవడం జరిగినది. దానిలో మనం చివరగా చర్చించుకున్నటువంటి యొక్క అంశము వృత్తములు. ఆ వృత్తములకు సంబంధించినటువంటి మరికొన్ని అంశములు కూడా ఈ అధ్యాయంలో మనము సమస్యలను సాధిస్తూ వాటితో పాటు వాటిలో ఉన్నటువంటి యొక్క భావనను అర్థం చేసుకుంటూ ఈ సమస్యలను మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ తరగతిలో ముఖ్యంగా మనం ఏంటంటే వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేటటువంటి యొక్క మోడల్ ప్రశ్నలను మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వీటిని గమనించవలసిన అవసరం ఉంటుంది, వీక్షించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా తిరిగి మీకేమైనటువంటి యొక్క అనుమానాలు ఉన్నట్లయితే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించి మీ అనుమానాలను తీర్చుకోవచ్చు. త్రిభుజం ఏబిసి స్వరూపము త్రిభుజము PQR. AB is equal to 3.6, PQ is equal to 2.4, PR is equal to 5.4. అయితే AC is equal to 1, 3.6, 2, 8.1, 3, 5.4, 4, 6.8. సో ఒకసారి ప్రశ్నను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. త్రిభుజం ABC స్వరూపము త్రిభుజం PQR. AB is equal to 3.6, PQ is equal to 2.4, PR is equal to 5.4 అయితే AC విలువను కనుక్కోవాలి. మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాధించాలో ఒకసారి చూద్దాం. త్రిభుజము ABC స్వరూపము త్రిభుజము PQR కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చండి? AB by PQ is equal to BC by QR, AC by PR. ఈ దత్తాంశంలో ఇచ్చినటువంటి యొక్క విలువలను మనం ప్రతిక్షేపించాలి. ఇక్కడ మనకు AB అంటే 3.6 అని తెలుసు, PQ అంటే 2.4, PR అంటే 5.4. ఈ మూడు అంశములను కలిగి ఉన్నటువంటి యొక్క విలువను మనము ఇక్కడ పరిశీలించినట్లయితే AB by PQలో AC by PRలో ఉంది. కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఈ రెండింటిని తీసుకోవాలి. AB by PQ is equal to AC by PR. దీనిలో మనకు విలువలు ప్రతిక్షేపిద్దాం. 3.6 by 2.4 is equal to AC by PR. PR is equal to 5.4. ఇప్పుడు మనం దీన్ని AC is equal to 3.6 by 2.4 ఇంటూ 5.4 అని రాయవచ్చు. ఇప్పుడు దీన్ని మనము 36/24 ఇంటూ 5.4గా రాసుకున్నట్లయితే 6 4 జా 6 6 జా, అదేవిధంగా 2 3 జా 2 2 జా. అంటే దీన్ని మనం 3 ఇంటూ 2.7 అని రాయవచ్చు. 2.7 ఇంటూ 3 అంటే 8.1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 8.1. సూక్ష్మీకరణలు చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. కాబట్టి మనము దీన్ని ఈ విధంగా మనము చాలా విశదంగా చేయడం జరిగింది. విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్లీ వీ హ్యావ్ డన్ దిస్ ప్రాబ్లమ్, బట్ యూ కెన్ డూ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. ఎగ్జామినేషన్లో పరీక్షలో మీరు దానిని ఇంకా సులభంగా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ పోవడం, క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరీక్షలో చాలా జాగ్రత్తగా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనం దీని ఆన్సర్ను మనం పరిశీలించినట్లయితే సెకండ్ ఆప్షన్. సో 8.1. ఇప్పుడు మరొక ప్రశ్నను మనం గమనిద్దాం.
ఓ కేంద్రముగా గల వృత్తమునకు ఏబి ఏసీలు స్పర్శరేఖలు. కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి. ఓ ఇది 12 సెంటీమీటర్. ఫస్ట్ ఆప్షన్ 6√3 సెంటీమీటర్లు. సెకండ్ ఆప్షన్ 6 సెంటీమీటర్స్. థర్డ్ ఆప్షన్ 6/√3 సెంటీమీటర్స్. 6√2 సెంటీమీటర్స్. ఇప్పుడు మీరు ఈ ప్రక్క పటాన్ని గమనిస్తూ, అంటే మనకు పరీక్షలో పటం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్క పటంలో ఓ కేంద్రంగా గల వృత్తానికి ఏబిఏసీలు స్పర్శరేఖలు అయ్యాయి. అదేవిధంగా కోణం ఏ ఇవ్వబడింది 60 డిగ్రీలు. ఇప్పుడు అయినట్లయితే మనం ఓబి కనుక్కోవాలి. దీన్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే, దీని సాధన ఒకసారి మనం పటాన్ని గమనించినట్లయితే ఇది మనకు 90 డిగ్రీలు అని తెలుసు లంబకోణము. ఇది 60 కాబట్టి ఇప్పుడు ఈ కోణము మనకు 30 డిగ్రీలు అవుతుంది. త్రిభుజము ఓబిఏలో మీరు sin 30 రాయండి. sin 30. సో sin 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఓబి అంటే ఎదుటి భుజము బై కర్ణం అంటే ఓఏ. అంటే త్రికోణమితి కూడా ఉపయోగించవచ్చండి ఇక్కడ. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఓఏ అనేది 12, sin 30 మనకు 1/2 అని తెలుసు. ఓబి బై 12. ఓబి ఈజ్ ఈక్వల్ టు 1/2 × 12. సో 6 సెంటీమీటర్స్. సో జవాబు 6 సెంటీమీటర్స్, సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మనము మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. ఏ బి సి అనుకుందాం. డి ఈ ఎఫ్ 4 5 7 ప్రక్క పటములో త్రిభుజము ఏబిసి యొక్క చుట్టుకొలత. ఫస్ట్ ఆన్సర్ 22, సెకండ్ ఆన్సర్ 28, థర్డ్ ఆన్సర్ 24, ఫోర్త్ ఆన్సర్ 32. అంటే ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ప్రక్క పటములో త్రిభుజం ఏబిసి యొక్క చుట్టుకొలత ఏ విధంగా కనుక్కోవాలి? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఏంటంటే మనము గత ఎపిసోడ్లో మనం చర్చించుకోవడం జరిగింది. మనం కొన్ని అంశాలను మనం వృత్తానికి సంబంధించినటువంటి యొక్క కొన్ని అంశాలను మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ అంశాలను చర్చించుకుంటూ ఆ భావనను మరొకసారి మనం పునరావృతం చేసుకుంటూ ఆ భావనను మనం ఇక్కడ ఉపయోగించినట్లయితే ఈ సమస్యను సాధించడం చాలా సులభం అవుతుందండి. ఈ ప్రశ్నను మనం సాధించాలంటే ఆ వృత్తంలో ఉన్నటువంటి యొక్క
ఆ సర్కిల్లో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మనం ఒకసారి చర్చించుకొని తర్వాత సమస్యలోకి వెళదాం. లేకపోతే మరొక వృత్తానికి ఇద్దాం. దీనికి 2 స్పర్శ రేఖలు గీద్దాం. బాహ్య బిందువు P అనుకుందాం. ఇది A, ఇది B. ఇక్కడ PA ఈజ్ ఈక్వల్ టు PB అవుతుంది. అంటే అర్థం ఏంటంటే బాహ్య బిందువు నుండి ఒక వృత్తమునకు గీసినటువంటి 2 స్పర్శ రేఖల పొడవులు సమానము. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఒక బాహ్య బిందువు నుండి వృత్తానికి గీసినటువంటి యొక్క స్పర్శరేఖ పొడవులు సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ PA ఈజ్ ఈక్వల్ టు PB అనమాట. ఈ నియమాన్ని ఆధారంగా మనం ఈ సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ AF ఎంత ఉంటుందో AE కూడా అంతే ఉంటుంది. అంటే AE మనకు ఇప్పుడు 4 అని తెలిసిపోతుంది. అదేవిధంగా BD ఎంత ఉంటుందో BF ఇది కూడా 5 అని తెలుస్తుంది. ఇప్పుడు CE ఎంతనో CD కూడా అంతే 7. చాలా సులభంగా కనుక్కోవచ్చు కదండి. ఇప్పుడు మనకు చూడండి జవాబు, దీని యొక్క జవాబు త్రిభుజము ABC చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ BC ప్లస్ CA. అంటే మీరు గమనించవచ్చు, AB అంటే 9 ప్లస్ BC అంటే 12 ఎలా వస్తుందో తెలుసు. CA అంటే 11 అంటే 20 ప్లస్ 12 అంటే 32. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. అర్థమైందండి. సో ఇక్కడ ఈ భావన ఉపయోగించుకొని ఈ సమస్యను చాలా సులభంగా చేయొచ్చు. ఇప్పుడు మరొక సమస్యను పరిశీలిద్దాం. 2 వృత్తములు బాహ్యముగా ఒకదానికొకటి స్పర్శించుకున్నప్పుడు వాటి మధ్య ఏర్పడే ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య ఎంత? అంటే ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వెన్ 2 circles touch each other externally. If 2 circles touch each other externally, how many number of common tangents will be formed? So the number of common tangents మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒకసారి ఈ విధంగా వృత్తాలు స్పర్శించుకుంటున్న బాహ్యంగా. ఇప్పుడు ఈ విధంగా ఒక స్పర్శరేఖ గీయవచ్చు, ఈ విధంగా ఒక స్పర్శరేఖ గీయవచ్చు, ఈ విధంగా మరొకటి గీయవచ్చు. మొత్తం ఎన్ని లెక్క పెట్టండి. దీన్ని L, M, N. సో ఎన్ని స్పర్శరేఖలు ఉన్నాయండి? 3. సో ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. వీటిని ప్రత్యక్ష స్పర్శరేఖలు అంటారు. 2 ప్రత్యక్ష స్పర్శరేఖలు, వీటిని డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటారు. ఇంకొకటి ఈ విధంగా వస్తుందండి, తిరియక్. ఈ సందర్భంలో మనకు ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య, ఉమ్మడి స్పర్శ రేఖల సంఖ్య 4. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే వృత్తాలు ఖండించుకున్నప్పుడు, స్పర్శించుకున్నప్పుడు, అంటే దే నైదర్ ఇంటర్సెక్ట్ నార్ టచ్ ఇఫ్ 2 circles, దెన్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, ఖండించుకున్నాయి అనుకుందాం. అప్పుడు మనకు చూడండి కేవలము 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్సే ఉంటాయి, 2. ఇంకొక సందర్భంలో అంతరంగా స్పర్శించుకున్నాయి అనుకోండి, కేవలం 1 మాత్రమే వస్తుంది, ఓన్లీ 1. ఇయర్ 2, ఇయర్ 4. బాహ్యంగా స్పర్శించుకున్నప్పుడు మనం చర్చించుకున్నాం. సో ఈ విధంగా మనకు 3 వస్తాయి. సో ఈ విధంగా ఒక వృత్తం లోపల ఉందనుకోండి, ఇప్పుడు మనం స్పర్శరేఖలు గీయలేము. ఈ సందర్భంలో 0. మరొక ప్రశ్నను మనము చర్చించుకుందాం. చక్రీయ చతుర్భుజములో
అభిముఖ కోణాల మొత్తము. $90 degrees, second 270 degrees, third 175, fourth 180 degrees. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ద సమ్ ఆఫ్ ద అపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అంటే ఇప్పుడు మనము ఒక వృత్తాన్ని తీసుకొని దానిలో చతుర్భుజాన్ని కనుక అంతర్లిఖించినట్లయితే దీని ఏ బి సి డి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మరియు అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ప్రక్క పటములో x ఈజ్ ఈక్వల్ టు రెండు, ఇది 6, 3, ఇది x. ఒకటి 9, 2, 4, 3, 6, 4, 5. ఈ సమస్యను సాధించాలంటే మనం మొదట వృత్తమునకు సంబంధించినటువంటి ఒక భావనను మనం అర్థం చేసుకోవాలి. ఆ భావన ద్వారా ఈ సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఏ విధంగా అంటే ఒక వృత్తంలో ఏదైనా బిందువు ద్వారా గీసినటువంటి జాలు ఈ విధంగా వృత్తాన్ని ఖండించిన అనుకుందాం. పిఏ పిబి పిసి పిడి. మనం పిఏ ఇంటూ పిబి ఈజ్ ఈక్వల్ టు పిసి ఇంటూ పిడి అని గుర్తుంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ భావన ఆధారంగా చేసుకొని ఈ సమస్యలో కనుక మనం ఉపయోగించినట్లయితే చాలా సులభంగా చేయవచ్చు. ఒకసారి చూడండి ఈ సమస్యను మనం ఏ విధంగా చేయవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పిగా అనుకున్నట్లయితే పిసి ఇంటూ పిడి ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పిబి రాయవచ్చు కదా. దానికి సంబంధించినటువంటి యొక్క విలువలు ప్రతిక్షేపిద్దాం. పిసి 3 ఇంటూ పిడి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఏ 2 పిబి 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6/3, 3 ఇంటూ 2, సో 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా చాలా సులభంగా సమస్యను సాధించవచ్చు. అదేవిధంగా మరొక రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎలా అంటే ఇది వృత్తము, ఇది పి ఏ బి సి డి. ఈ సందర్భంలో కూడా పిఏ ఇంటూ పిబి ఈజ్ ఈక్వల్ టు పిసి ఇంటూ పిడి గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి సమస్యను కూడా మనం ఈ విధంగానే సాధించడానికి అవకాశం ఉంది. ప్రక్క పటంలో యాంగిల్ క్యూపిఆర్ను పిఎస్ సమద్విఖండన చేస్తూ QS is to RS is equal to 2004 is to 2008 అయినా RP is to PQ is equal to
ఫస్ట్ ఆప్షన్ 502:501. సెకండ్ 501:502. థర్డ్ 500:501. ఫోర్త్ ఆప్షన్ 500:502. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఒకసారి ప్రక్కపటమును గమనించండి. జస్ట్ అబ్జర్వ్ ద అడ్జసెంట్ ఫిగర్. ఈ అడ్జసెంట్ ఫిగర్లో ఒకసారి చూసినట్లయితే కోణం క్యూపీఆర్ను పిఎస్ సమద్వికరణ చేస్తుంది. ఏ నిష్పత్తిలో? QS is to RS is equal 2004 is to 2008 నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఇప్పుడు ఈ QSకు SRల నిష్పత్తి మనకు తెలుసు. మనకు అడిగింది RP, దీనికి QPకి మధ్య గల నిష్పత్తి. మనం ఇప్పుడు ఒక సూత్రాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటా సూత్రం అంటే చూడండి, ఉదాహరణకు ABC అనే త్రిభుజంలో AD అనేది ఈ కోణం యొక్క సమద్వికరణ రేఖ అయితే BD/DC ఈజ్ ఈక్వల్ టు AB/AC అని రాయవచ్చు. సో దీన్ని మీరు ఒక భావనలాగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఈ ఇచ్చినటువంటి సమస్యకు గనక మనం ఆపాదిస్తే అంటే అప్లై చేస్తే మనకు ఏ విధంగా వస్తుందంటే సాధన RP/PQ ఈజ్ ఈక్వల్ టు RP/PQ ఈజ్ ఈక్వల్ టు RP/PQ ఈజ్ ఈక్వల్ టు SR/SQ 2008/2004. 450 जा 200, 4 2 जा 8, 450 जा 200, 4 2 जा, this is 4 1 जा. సో దీన్ని మనం 502/501గా రాయవచ్చు. 501/502 అంటే అర్థం ఏంటండి? 502 is to 501 అంటే therefore RP is to PQ is equal to 502 is to 501. So first option is the right option. ప్రక్కపటములో MN సమాంతరము BC, AN is equal to 3, NC is equal to 18, MB is equal to 24 అయిన AM first option 4, second option 2, third option 8, fourth option 6. ఒకసారి ఈ సమస్యను మనం గమనిద్దాం. ప్రక్కపటములో MN సమాంతరం BC, AN ఈజ్ ఈక్వల్ టు 3, NC ఈజ్ ఈక్వల్ టు 18, MB ఈజ్ ఈక్వల్ టు 24 అయినా AM అడిగారు. అంటే ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీనికి మనము ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం BPT లేదా థేల్స్ సిద్ధాంతాన్ని ఉపయోగించినట్లయితే చాలా సులభంగా వస్తుంది. దీన్ని ఏ విధంగా సాధించవచ్చు అంటే
AM by MB is equal to AN by NC. ఇక్కడ AM మనకు తెలియదు, MB 24, AN 3, NC 18. మనకు కావాల్సింది AM కాబట్టి 3/18 ఇంటూ 24, 72/18. సో 18 1 जा 18 4 जा, సో 4. ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్. సో ఈ విధంగా సమస్యను మనం సాధించవచ్చు చాలా సులభంగా. ఏ భుజముగా కలిగిన సమబాహు త్రిభుజ వైశాల్యము ఒకటి √3/2a² √3/4a² √3a², fourth 2√3a². The area of the equilateral triangle whose side is a units or a units or a centimeters or a meters or like that. సో దీనికి మనం సూత్రీకరణ చేద్దాం. ఇప్పుడు మనం ఒక సమబాహు త్రిభుజాన్ని తీసుకొని ABC AD, ఈ భుజాన్ని A అనుకుందాం. ఒక్కొక్క భుజము Aకు సమానం. ఇప్పుడు ప్రక్కపటంలో BD ఈజ్ ఈక్వల్ టు DC అనేది ఏలో సగం కాబట్టి a/2 రాయొచ్చు. ఇప్పుడు మనము త్రిభుజము ABDలో యాంగిల్ D అనేది 90 డిగ్రీలు మనకు తెలుస్తుంది, లంబం కాబట్టి ఇది 90 డిగ్రీలు. సో ఇప్పుడు మనము పైథాగర సిద్ధాంత ప్రకారము AD² ప్లస్ BD² ఈజ్ ఈక్వల్ టు AB² అని రాయవచ్చు. ఇది పైథాగర సిద్ధాంతం. AD² ఈజ్ ఈక్వల్ టు AB² మైనస్ BD². మనం AB అంటే ఇక్కడ A కాబట్టి A² మైనస్ BD² అంటే A²/4. దీన్ని మనము 3A²/4 అని రాయవచ్చు. AD ఈజ్ ఈక్వల్ టు √3/2a అవుతుంది. సో ఇది గమనించండి. అంటే ఒక ఏ భుజముగా కలిగిన సమబాహు త్రిభుజంలోని ఎత్తు అడిగారనుకోండి, √3/2 టైమ్స్ ఏకు √3/2 రెట్లు ఉంటుంది. √3/2 టైమ్స్ ఏ. ఇప్పుడు మనం వైశాల్యం కనుక్కోవాలి. ఈ త్రిభుజం ABC వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు, మనకు సూత్రం తెలుసు, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు, బేస్ ఇంటూ హైట్. భూమి ఆఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, ఆఫ్ ఇంటూ భూమి అంటే ఎత్తు √3/2 టైమ్స్ దీన్ని
సింప్లిఫై చేస్తే √3/4a². సో ఇప్పుడు మనకు ఇది జవాబు. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో మీరు పరీక్షలో ఇంత పెద్దగా చేయవలసిన అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే మనము వీటిని సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవాలంటే మనం స్వతహాగా మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డిరైవ్ ద ఫార్ములా బై ఓన్, సో ఇట్ ఈజ్ ఈజీ టు రిమెంబర్ ద ఫార్ములా. సో యూ హ్యాడ్ బెటర్ టు ప్రాక్టీస్ ఈవెన్ ఫార్ములేషన్ ఆల్సో. సో వెన్ యూ ఫార్ములేట్ ఇట్ ఈజీలీ వీ కెన్ రిమెంబర్. సో వైల్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్. ప్రక్క పటములో x విలువ 1 5.8 centimeters, 2 6.8 centimeters, 3 4.8 centimeters, fourth 3.8 centimeters. Seven centimeters, PA 5 centimeters, AB is x centimeters or x. We have to find out x. ఈ సమస్యలో కూడా మొట్టమొదట మనము ఒక భావన అర్థం చేసుకున్న తర్వాత ఈ సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఎలా అంటే ఇది PT అనేది స్పర్శరేఖ, ఇది ఏ బిందువు వద్ద P అనే ఛేదన రేఖ ఏ వద్ద B వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు సంబంధం ఏమిటంటే PT² = PA × PB. ఈ నియమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం దీనికి ఆపాదిస్తే మనం సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. చూడండి, సో ఇక్కడ PT² = PA × PB. PT² = 7². PA అంటే గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 5, PB x + 5. 5 మనం కూడితే PB వస్తుంది. సో దీన్ని సూక్ష్మీకరిస్తే 49 5x + 25. 5x = 49 - 25 అంటే 24. x = 24/5 అంటే 24ను మనం 5తో డివైడ్ చేసినట్లయితే 5 × 4 = 20, 4.0, 5 × 8 = 40. So this equal to 4.8 centimeters. So third option is the right option. ఈ విధంగా మనం చాలా సులభంగా ప్రశ్నను సాధించవచ్చు. 2 వృత్తాల వ్యాసార్థాలు R మరియు R, వాటి మధ్య దూరము D.
అయిన ఉమ్మడి స్పర్శరేఖ పొడవు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. రెండు వృత్తాలు ఈ విధంగా ఉన్నాయనుకుందాం. ఈ రెండు వృత్తాలకు ఈ విధంగా ప్రత్యక్ష స్పర్శరేఖలు గీయవచ్చు, తిర్యక్ స్పర్శరేఖలు గీయవచ్చు. దీని యొక్క కేంద్రాల మధ్య దూరము మనకు డీగా ఇవ్వబడింది. దీని కేంద్రాన్ని ఏ, దీని కేంద్రాన్ని బిగా భావిద్దాం. ఇప్పుడు ప్రత్యక్ష స్పర్శరేఖ పొడవు, length of the direct common tangent is equal to root of d square minus capital R minus small r whole square. Next, తిర్యక్ స్పర్శరేఖ పొడవు. తిర్యక్ స్పర్శరేఖ పొడవు is equal to root of d square minus capital R plus small r whole square. వీటిపైన మనకు సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ చాలా ముఖ్యమైనటువంటి యొక్క సూత్రాలు, ఈ రెండు సూత్రాల ఆధారంగా మనకు పోటీ పరీక్షల్లో మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సూత్రాలను మనం ఉపయోగించుకొని సమస్యలు సాధించడానికి ప్రయత్నం చేయండి. సో తిరిగి మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.